ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, మీకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ డిసెంబర్ నెల అంతా కూడా మనం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సంతోషముగా మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా నెల రోజులు జరిగే పండగ ఏదైనా ఉందా అంటే అది క్రిస్మస్ పండుగ ఒకటే ప్రియుల. నవంబర్ 25 మొదలుపెట్టుకొని డిసెంబర్ 25 వరకు ఈ నెల రోజుల పాటు క్రిస్మస్ పండుగ జరుగుతూ ఉంటుంది ప్రియుల. ఈ క్రిస్మస్ పండుగ దినములలో ప్రతి దినం నవంబర్ 25 నుంచి ఇప్పటికి అనేక చోట్ల ఆ స్టార్స్ నిలబెట్టేశారు. క్రిస్మస్ అనగానే ఫస్ట్ మనకి నక్షత్రాలు గుర్తుకొస్తూ ఉంటాయి. నక్షత్రం యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక వింతైన నక్షత్రం వెలిసింది అని బైబిల్ చెప్తూ ఉంది. జ్ఞానులు దాన్ని చూసి ఆయన్ను వెతుకుతూ వచ్చారు అని బైబిల్లో మనం చూస్తాం ప్రియుల. కాబట్టి నవంబర్ 25 నాడు నక్షత్రాలన్నీ కూడా వెలిసినాయి. ఇప్పుడు అలాగే ప్రతి దినం కూడా ఇంటింట క్రిస్మస్ పండుగలు జరుగుతున్నాయి. ప్రతి ఇంట్లో కూడా ఈ దినముల్లో క్రిస్మస్ దినముల్లో సంవత్సరం అంతము ఒక కారణము, రెండవది క్రిస్మస్ దినములు ఒక కారణం. వీటి ద్వారా ఇంటింటా కూడా యేసుక్రీస్తు ప్రభుని ఆరాధిస్తున్నారు, కూటాలు పెట్టుకుంటున్నారు. సేవకులు, విశ్వాసులు, సంఘాలు అందరూ వస్తూ ఉన్నారు. అందరూ కలిసి ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు ప్రియులారా. ఏదేమైనా క్రిస్మస్ పండుగ అనేది ప్రజలందరికీ సంతోషాన్ని తీసుకొని వచ్చే ఒక గొప్ప పండుగ. దేవదూత ఆనాడు యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు చెప్పిన మాట, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానము అని చెప్పారు. అలాగే ఈ దినముల్లో అందరూ కూడా ఆనందిస్తూ ఉన్నారు. అద్భుతం ఏంటంటే క్రిస్మస్ పండుగ అయిపోయిన ఒక్క వారానికే న్యూ ఇయర్ వస్తుంది అనమాట. అంటే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న వ్యక్తి నూతన సృష్టి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను. వాక్య నెరవేర్పు ఎలా జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. డిసెంబర్ 25 నాడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క పుట్టుక. ఆ రోజు అనేక మంది తీర్మానాలు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మనల్ని వెతుకుతూ మన దగ్గరికి వచ్చాడు. దేవుడు మానవుడిగా మనిషిని వెతుకుతూ వచ్చాడు మన దగ్గరికి. ఆయన మనం చేర్చుకోవాలి. కాబట్టి ఆయన చేర్చుకొని ఆయనలో మనం ఉండి మనం ఒక నూతన సృష్టిగా మార్చబడాలి అనేది ఆ ఉద్దేశం ప్రియులారా. అందుకే నూతన సంవత్సరానికి వెళ్ళబోయే ముందుగానే చాలామంది వ్యక్తులు ఒక కొత్త తీర్మానం చేసుకొని మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఇక నుండి నేను దేవుని కోసం జీవిస్తాను, ఇంతకాలం దేవునిలో నేను ఈ సమయాన్ని జీవించలేదు, నా సమయం నేను పోగొట్టుకున్నాను అనుకొని తీర్మానాలు చేసుకొని దేవుని కొరకు జీవించాలనే ఓ చక్కని తీర్మానాలు కూడా చాలామంది చేసుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా దేవునికి చాలా సంతోషకరమైన విషయంగా ఉంటుంది ప్రియులారా. క్రిస్మస్ పండుగ, క్రిస్టమస్ అంటే క్రైస్ట్ మాస్, క్రీస్తుని ఆరాధించుట అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే క్రీస్తు ప్రభుని ఆరాధిస్తారో అది వారికి సంతోషము, అది దేవునికి సంతోషము, అది పరలోకానికి కూడా సంతోషమే ప్రియులారా. కాబట్టి దేవుని ఆరాధించుట అనేది మనకు చాలా గొప్ప భాగ్యం. దేవుని ఆరాధించుట గొప్ప సంతోషం. ఈ క్రిస్మస్ దినములలో ప్రియులారా, మీతో నేను ఒక ప్రత్యేకమైన అంశాన్ని పంచుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అదేంటి అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట రాయబడింది. ఆ మాట చదువుకున్నారండి. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఈ మాటలో ఒక ప్రత్యేకమైన మాట వ్రాయబడుతుంది. యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా, యేసు ప్రభు పుట్టిన విధము ఎట్లనగా అంటే యేసు ప్రభు పుట్టిన విధము లోకంలో మనుషులు పుట్టిన విధానికి
ఒక వ్యత్యాసమైన రీతిలో ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. మామూలుగా మనమందరం పుట్టాము, తల్లి గర్భమునే మనమందరం పుట్టాము. మనమందరము పుట్టినప్పుడు మన పుట్టిన స్థానాలు, ప్రదేశాలు వేరు. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఆయన ఉన్న స్థలము, ప్రదేశము వేరు ప్రియులారా. మనందరం పుట్టినప్పుడు పొత్తిగుడ్డలతో చుట్టిబడి ఒక ఉయ్యాల్లో పడుకోబెట్టారు, లేక ఒక ఇంట్లో ఉన్నాం, లేక ఒక హాస్పిటల్లో ఉన్నాం. కానీ యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆయన్ని ఎక్కడ పరుండబెట్టారంటే పొత్తిగుడ్డలతో చుట్టి ఓ తొట్టిలో పడుకోబెట్టారు. ఓ పశువుల పాకలో ఆయన ఉన్నాడు. ఆ తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెను తీసుకొని యోసేపు బెత్లెహేము గ్రామానికి వచ్చాడు. ఆ దినముల్లో జనాభా లెక్కలు రాయటానికి ప్రారంభించారు. ప్రపంచంలో మొట్టమొదటిసారి జనాభా లెక్కలు వ్రాసినది అదే ప్రియుల. అది రోమా ప్రభుత్వంలో జరిగింది. కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ అయింది. ఆ టైంలో జనాభా లెక్కలు రాస్తూ ఉన్నారు. యోసేపు యొక్క స్వగ్రామం బెత్లెహేం కాబట్టి అందరూ వారి స్వగ్రామాలకు వెళ్ళాలి అని చెప్పారు. కాబట్టి గర్భవతి అయిన మరియమ్మను తీసుకొని యోసేపు బెత్లెహేంకు వచ్చాడు ప్రియులారా. వచ్చిన తర్వాత ఇక్కడ వారెక్కడ ఉన్నప్పుడు అంటే వీరు బెత్లెహేంకు వచ్చిన తర్వాత బెత్లెహేములో ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండినాయి. ఆమె ఒక కుమారునికి జన్మనిచ్చింది ప్రియులారా. అయితే ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు యోసేపు ఆ గ్రామానికి వచ్చాక వారికి అక్కడ సొంత ఇల్లు, స్థలం అనేవి లేవు. కాబట్టి వెతుకుతూ ఉన్నాడు ఎక్కడ ఉండాలని. ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంట్లో వారి బంధువులతోనో, స్నేహితులతోనో, ఆ గ్రామానికి వచ్చే వారితోనో నిండిపోయినాయి. ఏ ఇంటిలో కూడా ఆయనకు స్థలము లేదు ప్రియులారా. ఆయన సత్రములో స్థలం ఉంటుందేమని అడగబోతే అక్కడ కూడా స్థలం లేదు. సత్రం కూడా ఫుల్ అయిపోయింది. అంటే మరియమ్మ గర్భవతిగా ఉంది కాబట్టి ప్రయాణము చిన్నగా చేసి వచ్చినందువలన కానీ లేక ఏ కారణమైనా అక్కడికి వచ్చేటప్పటికి అన్నీ ఫుల్ అయిపోయినాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ పుట్టాలి అంటే ఇంట్లో స్థలం లేదు, సత్రములో స్థలం లేదు. ఇక్కడ స్థలం లేక ఆయనకు ఉండటానికి ఒక పశువుల పాక దొరికిందని మనం చూస్తాం ప్రియులా. అయితే చరిత్రకారులు చెబుతున్న ఒక అంశం, ఇటీవల కాలంలోనే విన్న ఒక మాట ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన స్థలం ఎక్కడ అంటే పశువుల పాకలో కాదు, అక్కడ పరుండబెట్టబడ్డాడు అని రాయబడుతుంది. కానీ ఆయన పుట్టిన స్థలం అంటండి ఆ బెత్లెహేములో ఒక చిన్న రచ్చబండ లాంటిది ఒకటి ఉందంట. చెట్టుకి చుట్టూ ఒక అరుగులా గడతారు. గ్రామస్తులు ఏదైనా తమ విషయాలు తీర్పు తీర్చబడాలి అనుకున్నప్పుడు వాళ్ళందరూ ఆ స్థలానికి వస్తారనమాట. ఆ అరుగుల దగ్గర అక్కడ మరియమ్మ యేసు ప్రభుకి జన్మనిచ్చింది అన్నట్లుగా నేను విన్నాను ప్రియులారా. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు అన్నట్లుగా. ఆ తరువాత ఆయన తీసుకొని, అది చలి ప్రాంతం కాబట్టి ఆయన తీసుకొని పశువుల తొట్టిలో పరుండబెట్టడానికి, పశువుల పాకలో ఉండటానికి వీరు వెళ్ళారు అని చెప్పబడుతుంది. ఈవెన్ అక్కడ ఉన్న ఆ పశువుల పాక కూడా ఓ ప్రత్యేకమైనదే ప్రియులారా. ఆ పశువుల పాక యొక్క ఉద్దేశం ఏంటి అంటే అనేక దూర ప్రాంతాలు వెళ్ళే వాళ్ళు ఆ బెత్లెహేము గుండా ప్రయాణమై వెళ్ళేటప్పుడు అటండి వారు ఈ సత్రంలో బస చేసేవారట. ఈ సత్రములో వారు బస చేసినప్పుడు వారు తినటానికి భోజన పదార్థాలు అవి అక్కడ అందించబడతాయి. అలాగే కొంతమంది వారి పశువులను తీసుకొని ప్రయాణం చేసి వెళతా ఉంటారట. మరి వారి పశువులు ఉండటానికై ఇదిగో ఈ పశువుల పాక అనేది ఒకటి ఏర్పాటు చేశారంట. ఇక్కడ అనేక రకాలైన పశువులు కట్టివేయబడి ఉంటాయి. అలాగే వాటి ఎదుట అక్కడ మేత మేయటానికి ఆడ గాదెలు ఏర్పాటు చేయబడి ఉంటుంది. అంటే పశువులకు మేత ఏర్పాటు చేయబడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అక్కడున్న ఆ పశువులు ఎవరివి అంటే యాత్రికులు, యాత్ర చేసే వారి యొక్క పశువులు ప్రియులారు. అటువంటి ప్రదేశంలో యేసుక్రీస్తు ప్రభువారు పరుండబెట్టబడ్డారు. అంటే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఆయన మరలా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాడు. ఆయన వచ్చిన పని చేయడానికి వచ్చాడు కాబట్టి ఆయన పుట్టినది ఒక ప్రత్యేకమైన పర్మనెంట్ ప్రదేశం కాదు. ఆయన పరుండబెట్టబడినది అది యాత్రికులు నివాసం చేసే స్థలము అని కూడా
మనం అర్థం చేసుకోవాలి ప్రియులారు. అందుకే యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా అని ప్రత్యేకమైన రీతిలో ఇక్కడ వ్రాయబడుతోంది. అలాగే ఈ వచనంలో వ్రాయబడిన మరొక మాట ఏమిటి అంటే, ఆమె తల్లిని గురించి కొన్ని విషయాలు రాయబడుతుంది. ఆయన తల్లి అయిన మరియా ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను అని వ్రాయబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు మరియమ్మ గర్భాన జన్మించినప్పుడు మరియమ్మ ఒక కన్యకగా ఉంది. ప్రపంచ చరిత్రలో కన్యక గర్భమున పుట్టిన ఏకైక కుమారుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు ఒక్కరేనండి. ఆయన తప్ప కన్యక గర్భమున పుట్టిన వారు మరొకళ్ళు అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ కూడా లేరు. ఎందుకంటే ఈ కార్యము చేయగలిగింది కేవలం దేవుడు మాత్రమే. దేవుని వలన తప్ప ఇటువంటి అద్భుతం జరిగేది ఇంకా ఏ విధంగానూ సాధ్యం కాదు. మనుష్యులు కొన్ని చేయలేరు ప్రియులారు, కొన్ని దేవునికి మాత్రమే పరిమితమై ఉంటాయి. అట్లాగే కన్యక గర్భవతి అయి కుమారుని కన్నా ఈ కార్యం చేసినది దేవుడే. దేవదూత మరియమ్మ దగ్గరికి వచ్చి చెప్పింది, మరియా నువ్వు దేవుని వలన కృపను పొందావు, ఇదిగో నువ్వు గర్భవతివై కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెడతావంటే మరియమ్మ అంటది, నేను పురుషుని ఎరుగని దాననే. పురుషుని ప్రమేయం లేకుండా ఓ స్త్రీ గర్భవతి అవటం ఎలా సాధ్యం? అది నేను పురుషుని ఎరుగని దానను, మరి నేను గర్భవతిని అవటం ఏంటి, ఎలా అవుతాను నేను అంటే అప్పుడు దేవదూత చెప్పారు, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. కాబట్టి పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. మనిషి ప్రమేయం ఉంటే మనిషి కుమారుడు అవుతాడు, కానీ దేవుని ప్రమేయంతో పుడతాడు కాబట్టి దేవుని కుమారుడు అవుతాడు అని దేవదూత చెప్పింది. ప్రియులారా, అలాగే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తాన్ని రాన్ యాట్ అనే సైంటిస్ట్ పరిశీలన చేశాడని ఈ మధ్యకాలంలో చరిత్రకారుడు ఉన్నాడు. ఆయన పరిశీలన చేసిన ఒక విధానం బయటకు వచ్చింది. మామూలుగా మనుషులందరి రక్తములో తల్లివి 23, తండ్రివి 23 క్రోమోజోములు ఉంటాయంటండి, XY క్రోమోజోములు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో తల్లి క్రోమోజోములు 23 ఉన్నాయట. తండ్రి తరపు నుండి ప్రతి మానవుని యొక్క రక్తంలో ఉండవలసిన క్రోమోజోములు 23 లేవు, కానీ ఒకే ఒక్క క్రోమోజోమ్ ఉందంట. అది పరిశీలన చేసిన ఆ సైంటిస్టులు అందరూ కూడా హేతువాదులు, దేవుడు లేడు అని నమ్మేవారట. అటువంటి వారు ఆశ్చర్యపోయారంట, ఎలా ఇది సాధ్యం? 24 క్రోమోజోములతో ఒక మనిషి ఫామ్ అవటం, ఆయన రక్తం ఎలా సాధ్యం ఇది అని వారు చూశారు అని మనం చూస్తాం ప్రియులారా. సర్వోన్నతిని సత్య సంపద అని ఒక DVD కూడా అది రిలీజ్ చేయబడింది. రాన్ యాట్ అనే ఒక సైంటిస్ట్ ఆయన చేసిన అనేక పరిశోధన ప్రాంతాలు, నోవాహు ఓడ, అలాగే సొదొమ గొమొర్రా పట్టణాలు, ఇవన్నీ కూడా ఆ వీడియోలో వ్రాయబడుతూ ఉంటాయండి. కాబట్టి ఇప్పుడు ఈ రీతిగా యేసు ప్రభువారి రక్తం అలా ఉంది అంటే అదైతే నమ్మటానికి యోగ్యమే. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు, ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన జనన విధము ఓ ప్రత్యేకమైనది అని మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. అలాగే కన్యక గర్భవతి కుమారుని కన్ను ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అన్నాడు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని అర్థం. ఇమ్మానుయేలు అనే పేరు పెడతారని యెషయా ప్రవక్త చెప్పాడు. యేసు అనే పేరు పెడతారు అని దేవదూత చెప్పారు. అనగా యేసు అంటే రక్షకుడు అని అర్థం ప్రియులారా. అంటే దేవుడు తోడుగా ఉండటం మాత్రమే కాదు, దేవుడు రక్షించే రక్షకుడుగా వస్తున్నాడు. అందుకే యేసు క్రీస్తు అని ఆయనకు పేరు పెట్టబడింది. క్రీస్తు అంటే అభిషిక్తుడు, యేసు అంటే రక్షకుడు. అందుకే ఆయన జనన విధము ఓ ప్రత్యేకమైనదిగా ఉన్నది ప్రియులారా. యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట రాయబడింది, చదువుకుందాం. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్ట నేరడు. ఎందుకు ఈ మాట చెప్పబడింది అంటే భూమి మీద మనుషులందరూ కూడా పాప సహితులు, అనగా పాపము కలిగిన వారు. పాపరహితుడు అంటే పాపము లేనివాడు. పాపము కలిగిన మనిషిలో నుండి పాపము లేనివాడు ఎలా పుడతాడు? అలా పుడితేనే మానవులకు రక్షణ, ఆయన యందే మానవునికి విమోచన. అలా పుట్టాలి ఒక ఆయన మానవులందరి కోసం బలియాగం చేయాలి. ఆయన చేసే బలియాగమే మానవులందరినీ రక్షిస్తుంది ప్రియులారా. కాబట్టి పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలడా?
అది అలాగ భూమి మీద ఎవరు పుట్టలేరు అనుకున్నారు, కానీ దేవుడు దాన్ని సాధ్యం చేసినాడు ప్రియులారా. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వలన ఈ కార్యం జరిగింది. అందుకే యేసుక్రీస్తు ప్రభువు పుట్టింది కన్యక గర్భమున. అంటే స్త్రీ, మామూలుగా మనుషులందరుగా మనలో పాపం అయితే ఉన్నది, కానీ పుట్టిన యేసులో అయితే పాపం లేదు. ఆయన జీవితంలో పాపం లేదు. ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు ప్రియులారా. ఆయన గురించి బైబిల్లో రాయబడిన ప్రత్యేకమైన మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం మనం చదువుదాం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. యేసుప్రభు గురించి చెప్పండి మాట అండి. ఆయన ఎటువంటి వాడు అంటే ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, దోషం లేనివాడు, ఆయన నిష్కల్మషుడు, కల్మషం లేనివాడు. ఆయన తీర్పు తెచ్చే పిలాతు అంటాడు, ఇతనిలో నాకు ఏ పాపం కనబట్టలేదు, ఇతనిలో నాకు ఏ దోషం కనబట్టలేదు. యేసు ప్రభు అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా? లోకానికి ఒక సవాలుకరంగా చెప్పాడండి. ఆయన బ్రతికున్నప్పుడు చెప్పాడు, చచ్చిపోయిన తర్వాత కాదు ఆ మాట చెప్పింది. బ్రతికున్నప్పుడు తన ఎదుచున్న ప్రజలను చూసి ఆ మాట చెప్పాడు. ఎవ్వరు కూడా ఆయన్ని ఫలానా అని చెప్పలేకపోయారు. ఏదో ఒక రీతిలో ఆయనను దోషిగా చెయ్యాలి అని ప్రయత్నం చేశారు, అంతేగాని ఆయన నిర్దోషి, ఆయనలో ఏ పాపము లేదు. ప్రధాన యాజకులు ప్రయత్నం చేశారు, ఆ రోజుల్లో పండితులు ప్రయత్నం చేశారు, రాజులు పరిపాలించిన వారు అనేక మంది రకరకాల ప్రయత్నాలు చేశారు. ఆయనను ఎవరు దోషిగా చేయలేకపోయారు ప్రియులారా. ఎవరు ఆయనలో దోషాన్ని కనుగొనలేకపోయారు. లాస్ట్కి నిర్దోషిగానే శిలువ మరణానికి ఆయన వెళ్ళాడు. పిలాతు చేతులు గడుక్కున్నాడండి. ఈ నీతిమంతుని రక్తం అంటాడు, నా మీద నా పిల్లల మీద ఉండద్దు అంటాడు. పిలాతు అంటున్నాడు నీతిమంతుడు అంటే ఆయనలో పాపం కనబడలేదు, ఎవరికి వెదికినా దొరకలేదు. పవిత్రుడు, నిర్దోషి, పాపరహితుడుగా యేసుప్రభు పుట్టాడు. ఆయన జనన విధం అదండి. ఆయన మన కోసం పుట్టినది పరిశుద్ధుడిగా పుట్టాడు. ఎందుకంటే పరిశుద్ధుడిగా పుట్టి పాపాత్ములమైన మనందరినీ రక్షించటానికి ఆయన దేవుడుగా మన మధ్యలోనికి వచ్చి బలియాగం చేశాడు ప్రియులారా. కాబట్టి యేసు ప్రభువారు పుట్టిన విధానం అది. ఆయన పుట్టడానికి గల ప్రత్యేకమైన కారణం ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టుదు అని చెప్పాను. ప్రియులారా, యేసు ప్రభు పుట్టడానికి గల ప్రధానమైన కారణం, ఎదెను తోటలో ఆదాము పాపం చేసి దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకున్నాడు, దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు ఎంతో ప్రేమతో ఆ కుటుంబాన్ని తనతో ఉంచుకోవాలనుకున్నాడు, కానీ వారు దేవుని మాటను మీరేలాగున సాతాను చేసి వారు ఏదేను తోటలో నుండి బయటకు వచ్చేలాగా సాతాను చేశాడు. కాబట్టి ఇప్పుడు అక్కడ ఒక వైరం అనేది క్రియేట్ అయిపోయింది. ఏమిటి ఆ వైరం అంటే, నీకు స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానానికి వైరం కలగజేస్తానన్నాడు దేవుడు. ఎవరు? సర్పము అంటే పాము మాత్రమే కాదు, అది సాతాను కూడా అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మానవునికి సాతానుకి ఒక యుద్ధం జరుగుతుంది. అందుకే సాతాను కూడా ఎవరిని మృంగుదునా అని గర్జించో సింహం వలె వాడు తిరుగుతూ ఉన్నాడు. ప్రియులారా, అప్పుడప్పుడు విశ్వాసులు కొంతమంది అనుకుంటారు, నాకేం భయం లేదండి. నీకు భయం ఉన్నా లేకపోయినా నువ్వు సాతానును జయించాలి. నువ్వు కానీ జయించకపోతే వాడు నిన్ను కొట్టడం మాత్రం తప్పదు. యుద్ధంలో ఉన్నప్పుడు శత్రువును జయించిన వ్యక్తి బ్రతుకుతాడు, యుద్ధం చేయని వ్యక్తి ఓడిపోతాడు. మానవ జీవితంలో ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే మీరు ప్రార్థన చేయాలి, దేవుని పక్షంగా నిలబడాలి, దేవుని కొరకు మీరు జీవించాలి, రక్షకుడి రక్షణ మీరు పొందాలి. అంతేగాని సైతాన్ తోటి నాకొద్దు, నేను ఇట్టాగే ఉంటాను, బాగానే ఉన్నాను అనుకుంటే వాడు వదిలిపెట్టాడు. నువ్వు వదిలిపెట్టిన వాడు వదలడు, నువ్వు పట్టుకోకపోయినా వాడు పట్టుకుంటాడు అంతే. కాబట్టి నువ్వు శత్రువును జయించాలంతే. పాము ఒకటి తిరుగుతూ ఉందనుకోండి మన ఇంట్లోకి వచ్చి, నేను దాన్ని ఏం చేయను, నువ్వు నన్ను ఏం చేయబోకంటే అది గమ్మున ఉంటుందా చెప్పండి? అది ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉండగలవా దాంతో కలిసి? కాబట్టి ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి, లోకంలో శత్రు క్రియలు, సాతాను క్రియలు లయపరచడానికే ఆయన దేవుని కుమారుడిగా మన మధ్యలోనికి వచ్చాడు. ఆయన జనన విధమునకు
కారణం మానవులను రక్షించాలి. ఇదిగో ఈ శత్రువు చేతిలో పాపములో పడిపోయి శత్రువును జయించడానికి ప్రయాసపడుతున్న ఈ మానవులను రక్షించటానికై ఆయన కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చును ప్రియులారా. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడిన ఒక మాట, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయను. చూడండి, ఇప్పుడు ఏదేను తోటలో నుండి మనిషి దేవుని కుమారుడు అనే స్థానాన్ని పోగొట్టుకున్నాడు. మీరు గమనిస్తే లూకా వంశావళి వ్రాసేటప్పుడు ఆదాము దగ్గరకు వచ్చేటప్పటికి అంటాడు, ఆదాము దేవునికి కుమారుడు. అంటే ఎవరు ఎవరికి కుమారుడో ఒక్కొక్క అంశాన్ని రాసుకుంటూ వచ్చిన లూకా చివరికి ఆదాము దగ్గరకు వచ్చేటప్పటికి సన్ ఆఫ్ ఎవరిని పెట్టాలి అంటే దేవుడు అని పెడతాడు. ఆదాము దేవునికి కుమారుడు అంటాడు. అంటే ఆ స్థానాన్ని పోగొట్టుకునేలా సాతాను మోసం చేశాడు. ఏదేను తోటలోంచి బయటకు వచ్చినప్పుడు ఆదాము ఇప్పుడు దేవుని కుమారుడు అనే స్థానాన్ని పోగొట్టుకున్నాడు. మరలా ఆ స్థానం మనకు ఇవ్వాలని రక్షకుడిగా దేవుడే శరీరధారిగా భూలోకానికి వచ్చాడు. అదే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జనన విధము ప్రియులారా. ఆయన పుట్టిన కారణం అది. అందుకే కాలము పరిపూర్ణమైనప్పుడు అంటాడు, వెన్ ద ఫుల్నెస్ ఆఫ్ ద టైమ్ వాజ్ కమ్. కాలం పరిపూర్ణమైనప్పుడు, కాలము వచ్చినప్పుడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ టైంలో దేవుడు ఆయన స్త్రీ యందు పుట్టి, అంటే ఎవరు ఓడిపోయారు ఆమె ద్వారా యేసుక్రీస్తు ప్రభు పుట్టారు. మన భాషలో చెప్పాలంటే ఓ వ్యక్తి యుద్ధం చేస్తున్నాడు, ఓడిపోయాడు. ఆ వ్యక్తి స్థానంలో మరొక వ్యక్తి వచ్చి యుద్ధం చేసినట్లుగా యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదట పండు తిని ఓడిపోయిన స్త్రీ గర్భమున పుట్టి అక్కడి నుంచి మనందరికి రక్షణ తెచ్చి మనందరినీ మరలా దత్తపుత్రులుగా చేశాడు. అంటే కుమారత్వాన్ని పోగొట్టుకున్న మనలను దేవునికి కుమారులుగా చేశాడు, దత్తపుత్రులుగా చేసినాడు ప్రియులారా. కాబట్టి ఆయన జనన విధము ద్వారా మనందరికీ దొరుకుతున్న ఆశీర్వాదం, ఆయన ఒక ప్రత్యేకమైన రీతిలో జన్మించాడు, కారణ జన్ముడుగా జన్మించాడు. ఆయన దేవుని ఒక అద్భుతమైన ప్రణాళికతో జన్మించారు అని మనం అర్థం చేసుకోవాలి. యోబు గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనం, శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు, నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు. చూడండి, ఓ మనిషి పాపము నుండి తనను తను శుద్ధి చేసుకోగలడా, లేక ఓ మనిషి తన దోషము నుండి నిర్దోషిగా బయటకు రాగలడా? శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు, నిర్దోషి అవుటకు మనిషి ఏ పాటివాడు? ఓ మనిషికి అటువంటి స్థాయి, శక్తి, బలం ఉన్నాయా? అందుకే పరిశుద్ధుడైన దేవుడు మన దగ్గరకు వచ్చి మన శుద్ధులుగా చేస్తున్నాడు, నిర్దోషులుగా చేస్తూ ఉన్నాడు ప్రియులా. ఎలా అయితే ఏ మనిషికి లేదు. ఇంకా చెప్పాలంటే ఏ విధము చేతనే ఒక మనిషి తన తోటి మనిషిని విమోచించలేడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో పుట్టవలసి వచ్చినది, ఆయన శరీరధారిగా భూమి మీదకి రావలసి వచ్చినది ప్రియులారా. ఒకసారి ఒక స్టోరీ నేను విన్నానండి. అదేంటంటే ఓ మనిషి ఓ అడవిలో పోతూ పోతూ గుంటలో పడిపోయాడంట ప్రియులారా. పెద్ద గుంట అది. అడవిలో సహజంగా ఈ ఏనుగులు అట్లాంటివి పట్టుకోవటానికి పెద్ద గుంట తవ్వుతారు అనమాట. ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళి వాటిని పట్టుకోలేక, వాటి బలాన్ని జయించలేక ఏదైనా గుంటలో అవి పడినప్పుడు వాటిని బంధించి అలా తీసుకెళ్తారు. అలాగూ ఒక గుంట ఉంది అడవిలో, ఆ గుంటలో ఒక మనిషి పడిపోయాడు. ఆ మనిషి సహాయం కోసం కేకలు వేస్తున్నాడు, నన్ను ఎవరైనా విడిపించండి, నన్ను ఎవరైనా బయటకు తీయండి అని కేకలు వేస్తున్నాడు. ఆ దారి గుండా పోతున్న ఓ సింహం విని పాపం సహాయం చేద్దామని దగ్గరకు వచ్చి చెయ్యి ఇచ్చి, రా నా చెయ్యి పట్టుకో అంది. మనిషి ధైర్యంగా సింహం చెయ్యి పట్టుకొని పైకెక్కి వస్తాడంటారా? ఆ మనిషి భయపడ్డాడు, చెయ్యి ఇవ్వలేదు, అక్కడే ఆగిపోయాడు, గుంటలోనే ఉన్నాడు, బయటకైతే రాలేదు. తర్వాత ఆ దారిని పోతున్న ఒక పాము వచ్చింది. పాము వచ్చి నా చెయ్యి ఎత్తా, నన్ను పట్టుకొని రా అంది, నా తోక పట్టుకొని రా అంది. పాము తోక ధైర్యంగా ఒక మనిషి పట్టుకోగలడా? దానికి ఏదైనా నొప్పి తగిలితే, తిరిగి కాటేస్తే పరిస్థితి ఏంటి? అందుకని మనిషి ధైర్యం చేయలేదు, చెయ్యి ఇవ్వలేదు, గుంటలో అలాగే ఉండిపోయినాడు ప్రియుల. తర్వాత ఒక పులి వచ్చింది ఆ దారి గుండా. నేను రక్షిస్తారా అని
తన చేతిని ఇచ్చింది. పులి చేతిని మనిషి పట్టుకోగలడా? అక్కడ భయపడ్డాడు, గుంటలో కదలకుండా అట్లాగే కూర్చున్నాడు. మరి ఇప్పుడు ఈ మనిషి బయటకు రావాలంటే ఎట్లా? ఆ దారి గుండా పోతున్న ఒక మనిషి వచ్చాడు. ఆ మనిషి వచ్చి తన చేతిని ఇచ్చాడు, ఒక సహాయాన్ని అందించాడు, ఓ తాడును వేశాడు, పట్టుకో అన్నాడు. ఆ మనిషి గట్టిగా తాడును పట్టుకున్నాడు. ఒడ్డునున్న మనిషి దాన్ని గట్టిగా లాగాడు. ఆ వ్యక్తి ఒడ్డుకు వచ్చాడు. ప్రియులారా, అంటే ఇప్పుడు గుంటలో పడిన మానవుడు సింహాన్ని నమ్మటానికి ధైర్యం చాల, ఒక పాముని నమ్మటానికి ధైర్యం చాల, ఓ పులిని నమ్మటానికి ధైర్యం చాల, ఓ మనిషిని అయితే ధైర్యంగా నమ్మగలిగాడు. అందుకే మానవులను రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభు మనిషి రూపంలో వచ్చినాడు. ప్రియుల, ఓ జంతు రూపంలో ఆయన రాలేదు. అందుకే ఆయన మనిషి రూపాన్ని తీసుకున్నాడు. మనిషి కూడా ఎవరో తల్లిదండ్రుల గర్భాన కానీ పుట్టుంటే ఫలానా వారి కుమారుడు అంటారు, ఈయన దేవుని కుమారుడు అని అనరు. కాబట్టి తన ప్రత్యేకతను ఆయన చూపించాడు. అందుకే యేసుక్రీస్తు జనన విధము ఓ ప్రత్యేకమైనది. మానవులను రక్షించటానికై పాప సహితునిలో నుండి పాపరహితుడిగా పుట్టినాడు. అలాగే శుద్ధుడవటానికి పరిశుద్ధుడిగా జన్మించినాడు. నిర్దోషిగా మానవుడు మారటానికి ఆయన దోషము లేనివాడిగా పుట్టినాడు. ప్రియుల, అందుకే ఆయన జన్మము పవిత్రమైనది. కన్యక గర్భమున పుట్టినాడు, పరిశుద్ధుడిగా పుట్టినాడు, మానవులందరినీ రక్షించినాడు. ఎక్కడైతే ఏదైనా తోటలో మానవుడు పడిపోయాడో ఆ స్థితి నుండి పట్టుకొని పైకి లేపాడు, విమోచించాడు, పాపము నుండి విమోచించాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు చేసిన బలియాగం ద్వారా, ఆయన కాచిన రక్తం ద్వారా ప్రతి మానవునికి పాప క్షమాపణ కలుగుతుంది. అందుకే కలువరి సిలువలో ఆయన చేతులు చాపబడి ఉన్నాయి. ప్రియులారా, కలువరి సిలువలో చాపబడిన ఆ చేతులు ఎవరి కొరకు అంటే, ఏ గుంటలో పడిపోయావో, ఏ బాధలో ఉన్నావో, ఏ బలహీనతలో ఉన్నావో, ఏ పాపములో పడిపోయి ఉన్నావో, అక్కడ నుండి బయటకు రాలేకపోతున్నావో, నువ్వు ప్రయత్నించి రాలేకపోతున్నావో, లేక ఎవరు సహాయం చేసేవారు లేక నువ్వు అక్కడ ఉండిపోయావో, లేక ఏ విధమైన సహాయం నీకు దొరకట్లేదో, నువ్వు నమ్మలేకపోతున్నావో, ఆ స్థితి నుండి నిన్ను బయటకు తేవటానికే ఇదిగో రక్షకుడిగా నిన్ను వెతుకుతూ వచ్చిన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు. అందుకే ప్రియులారా, ఆయన మన యొద్దకు వచ్చిన రక్షకుడై ఉన్నాడు, మన వెతుకుతూ వచ్చిన రక్షకుడై ఉన్నాడు. ఆయన జనన విధము అందుకే ఒక ప్రత్యేకమైనది. నీ కొరకు కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన కుమారుడిగా పుట్టాడు. మనల్ని కుమారులుగా చేయటానికి మన దగ్గరకు ఆయన కుమారుడిగా వచ్చాడు. అందుకే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో రాయబడుతుంది, ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. నీ భారం ఆయన మీద ఉంది. అందుకే నిన్ను వెతుకుతూ ఆయన వచ్చినాడు. కాబట్టి ప్రియులారా, ఈ క్రిస్మస్ దినములలో ఆయన సహాయం చేయటానికి నీ దగ్గరకు వచ్చాడు, నిన్ను రక్షించడానికి నీ దగ్గరకు వచ్చాడు, నువ్వు పడిన గుంటలోండి బయటకు లాగటానికి నీ దగ్గరకు వచ్చాడు. అందుకే ఆయన పరిశుద్ధుడిగా నీ దగ్గరకు వచ్చాడు. ఆ పరిశుద్ధుడి చేతికి నీ చేతిని అప్పగించి, ప్రభువా నన్ను రక్షించు, నన్ను పరిశుద్ధుడిగా మార్చు, నా జీవితం నీకోసం నేను జీవిస్తాను ఆయన అని ఓ మంచి తీర్మానం నువ్వు కానీ చేసుకోగలిగితే ఈ క్రిస్మస్ దినములలో దేవుడు తప్పక నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ చేయి పట్టుకొని నువ్వు పడి ఉన్న స్థితి నుండి బయటికి లేపటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది మా ప్రియులు ఈ కార్యక్రమం చూస్తున్నారో తండ్రి, నీవు మమ్మల్ని వెతుకుతూ వచ్చిన రక్షకుడివై ఉన్నావు తండ్రి. అయ్యా, ఆ దినమున మీరు పుట్టినప్పుడు నాయన ఏ గృహములో స్థలం లేదు, కానీ ప్రభా పశువుల పాకలో మీకు స్థలం దొరికింది. అలాగే మా జీవితంలో, మా హృదయంలో ప్రభా మీకు స్థలం ఇచ్చేవారుగా మేము ఉంటకు మాకు సహాయం చేయండి. మిమ్మల్ని చేర్చుకొని మీ చేతికి మా చేతిని ఇచ్చి మేము రక్షించబడటకు సహాయం చేయండి. మా చేతిని పట్టుకోండి, మమ్మల్ని నడిపించండి. ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియులు ఎవరు ఏ స్థితిలో పడి ఉన్నారు, ఏ గుంటలో పడి ఉన్నారు, వారిని మీరు పైకి లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. వారిని చేయి పట్టుకొని బయటికి లాగండి నాయన. వారిని రక్షించండి, దర్శించండి, బలపరచండి, నీ కొరకై నిలవబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. నీ రక్షణ భాగ్యం వారికి దయచేయండి. నీ సంతోషం, నీ ఆశీర్వాదం, నీ సమాధానం వారికి దయచేయండి. మమ్మల్ని దేవునికి కుమారులుగా చేయాలని ఈ లోకంలోనికి మీరు వచ్చినారు తండ్రి. మీరు కుమారుడిగా పుట్టింది అందుకే అని మేము గ్రహించి మేము ఆ గొప్ప భాగ్యాన్ని, రక్షణ భాగ్యాన్ని పొందుకుంటూ సహాయం చేయండి.
నీకు దూరస్తులుగా ఉన్న వారిని సమీపస్తులుగా చేయండి ప్రభా. ఈ క్రిస్మస్ దినములలో ఎవరైతే నీకు దూరంగా ఉన్నారో వారందరూ నీకు సమీపంగా రావాలి అని ప్రార్థన చేస్తున్నా. నీలో నిలిచి నిజ క్రిస్మస్ ఆనందమును అనుభవించే కృపను దయచేయమని ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. సంతోష సమాధానములతో నింపండి. వారి కుటుంబాల చుట్టూ కంచివేయండి, వారి గృహాల చుట్టూ కంచివేయండి. మీరే తోడుని నడిపించి దీవించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా లేక డిడి ద్వారా లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకై మా అకౌంట్ నంబర్ 115894442996, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 00212232. అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును. మీరు మాకు పంపించుటకై మా ఫోన్ నంబర్స్ 9346892569, మరి యొక్క నంబర్ 8886667676. అలాగే మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, డోర్ నంబర్ 59-3-444, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా ఫోన్ నంబర్స్ 8866667676, మరి యొక్క నంబర్ 7075159777.